ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలా మందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే రమణ మహర్షి గారు ఏ వయసులో వచ్చారు అరుణాచలం, ఇంకా అరుణాచలం రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాల గురించి ఉంటుంది. ముఖ్యంగా రమణ మహర్షి గారు ఎవరో ఒక చోట రోడ్డు మీద ఎవరో ఒక వ్యక్తి అరుణాచలం నుంచి వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నప్పుడు అరుణాచలం అనేటువంటి పదం ఆయన చెవిన పడగానే గొప్ప ఆనందం కలిగి నేను అరుణాచలం వెళ్ళిపోవాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం అక్కడే కలిగింది. నన్ను అక్కడ పరమశివుడు పిలుస్తున్నాడు అనేటువంటి సంకేతాన్ని ఆయన అందుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంటికాడ ఆయన స్కూల్కి వెళ్ళటానికి అని చెప్పేసి ఇచ్చినటువంటి డబ్బుల్ని తీసుకొని అక్కడ ఒక చీటీ రాసేసేసి వాళ్ళ అన్నగారికి తల్లిగారికి చీటీ ఒకటి రాసేసి నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం ఎతకద్దు అని చెప్పేసి ఆ ఉన్నటువంటి డబ్బులను తీసుకొని రైలు ప్రయాణంలో వచ్చేసిన తర్వాత అరుణాచలం చేరేటప్పటికి ఆయన దగ్గర ఏమున్నాయంటే ఒక డబ్బులు ఉన్నాయి, తర్వాత షర్టును నిక్కరు ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ వద్దని చెప్పేసి ఆ కూడా ఆ నీళ్లలో పడేసి తర్వాత అక్కడ క్షురకుడు ఎవరో ఉంటే ఆయనతో గుండు చేయించుకున్న తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు మొత్తం తీసేసి ఆ షర్ట్నే చింపి గోసీగా పెట్టుకొని అలాగే ఉండిపోయారు. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే త్యాగం అనేదే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళటానికి సోపానం. అంటే త్యాగం అంటే కొంతమందికి అంటే అందరూ రమణ మహర్షి గారి లాగా ఉండాలి అనేది ఇక్కడ విషయం కాదు. ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఎవ్రీ బీయింగ్ ఈజ్ యూనిక్, ఆయన ఉన్నటువంటి ప్రణాళికలో అలా జరగటం జరిగింది. ఆయన గోసి పెట్టుకున్న తర్వాత అరుణాచలం ఎక్కడైతే గర్భగుడికి వెళ్ళేటప్పటికి యాక్చువల్గా ఆ టైం కల్లా గర్భగుడిలో ఎవరూ లేకుండా ఉండరు, కానీ అక్కడ పూజారి కూడా లేనటువంటి గర్భగుడి చూసిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని కౌగిలించుకొని అప్ప నేను ఇంకా వచ్చేసాను, ఈ కట్టెది నీదే భారం అన్న తర్వాత ఆయన ఏ రోజు కూడా మళ్ళీ ఇంకొక శరీరం గురించి కానీ ఆహారాన్ని గురించి కానీ దేని గురించి కూడా ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు.